హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో డోనట్ని తయారు చేయబోతున్నాను. అసలు గ్యాస్తో పని లేకుండా ఈ డోనట్ని తయారు చేయొచ్చు ఓరియో బిస్కెట్స్తో. మరి ఆలస్యం ఎందుకు, చూసేద్దాం పదండి. ముందుగా ఓరియో బిస్కెట్స్ని నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను. దీన్ని పూర్తిగా ఇలా ఓపెన్ చేసి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. దీని లోపల ఉన్న క్రీమ్తో సహా వేసేసి వీటిని మెత్తని పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇందులో పంచదార కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. కానీ పాలను మాత్రం తగినంత వేసుకొని ఇలా తయారు చేసుకోవాలి. కొంచెం ముద్దగా అయ్యేంత వరకు పాలను కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని సెట్ చేసుకోవడానికి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచామంటే దీన్ని షేప్ చేయడానికి మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇలాగే చేసామంటే షేప్ అవుట్ అయిపోతుంది. అలాగే మనం టాపింగ్ చేసుకోవడానికి కూడా సరిగ్గా రాదు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అనేది షేప్ చేసుకొని తర్వాత అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత అయినా షేప్ చేసుకోవచ్చు. నేనైతే మిక్స్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచేసాను 1 గంట పాటు. తర్వాత ఈ విధంగా షేప్ చేసుకుంటున్నాను. షేప్ చేసిన తర్వాత కొంచెం పంచదార పొడిని పైన చల్లేసైనా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. లేదు చాక్లెట్ మీరు టాపింగ్ చేసుకోవాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా టాపింగ్ అనేది చేసుకోండి. చాక్లెట్ సిరప్తో టాపింగ్ చేసుకోవాలనుకుంటే డార్క్ చాక్లెట్ కంపౌండ్ కానీ మిల్క్ చాక్లెట్ కంపౌండ్ కానీ డైరీ మిల్క్ చాక్లెట్ కానీ కరిగించి టాపింగ్ చేసుకోవచ్చు. లేదంటే హర్షీస్ సిరప్ ఉంటుంది కదా, దాన్నైనా కూడా మీరు టాపింగ్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేయొచ్చు. నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ కంపౌండ్ని కరిగించుకొని ఆ సిరప్లోకి డోనట్స్ని డిప్ చేసి తర్వాత స్ప్రింకల్స్ని చల్లుకుంటున్నాను. మరి స్ప్రింకల్స్ అనేటివి మీరు డిప్ చేసిన వెంటనే చల్లేసుకోవాలి, లేదంటే ఇవి సెట్ అయిపోతాయి. తర్వాత స్ప్రింకల్స్ చల్లడం అవ్వదు. నాకు అలాగే అయిందనమాట. నాకేంటంటే వీడియో చేసుకోవాలి కదా, చూసుకుంటూ చేసుకోవాలి. ఈ లోపల ఇవి సెట్ అయిపోయాయి అనమాట. అందుకే స్ప్రింకల్స్ చల్లుతున్నా కూడా అంటుకోలేదు. నేను గుచ్చి వాటిని అంటించాను. ఎలా అయితే ఏముంది, చాలా తక్కువ టైంలో ఎక్కువ శ్రమ లేకుండా తయారైపోయే డోనట్స్ అనేటివి. ఈ డోనట్స్ని పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి పిల్లలకి సర్వ్ చేయండి. చాలా ఇష్టపడతారు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని చూస్తూ కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.